మెల్లిగా చంద్రముఖిలో మారుతున్న గంగను చూడు కైలాష్. ఇలాంటిది ఒకటి జరుగుతుంది, మీరు గమనిస్తున్నారా? ఇప్పటివరకు మనం మన పేరెంట్స్ మనల్ని సరిగ్గా పెంచలేదు అని రకరకాలుగా కంప్లైంట్ చేసుకుంటూ వచ్చాం. ఆ జనరేషన్ పేరెంట్స్ మనల్ని ట్రామటైజ్ చేశారు అని ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం. కానీ మనందరం మెల్లిగా వాళ్ళలాగే తయారైపోతున్నాం. ఇప్పుడు ఇది లైవ్ లో జరుగుతుంది అండ్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ టు వాచ్. ఈ జనరేషన్ పేరెంట్స్ పిల్లల్ని పెంచడం అనే ప్రాసెస్ ని ఒక రివెంజ్ ప్రాజెక్ట్ లాగా మార్చేశారు. రివెంజ్ అండ్ రిడెంప్షన్ ప్రాజెక్ట్ అనుకుంటే కరెక్ట్ ఏమో. మా పేరెంట్స్ కి చేతగా లేదు ఎలా పెంచాలో, పిల్లల్ని పెంచడం అంటే ఎలాగో నేను చూపిస్తాను. దిస్ జనరేషనల్ ట్రామా ఈస్ గోయింగ్ టు ఎండ్ విత్ మీ. ఈ గోల్ తో పనిచేస్తున్నారు. దీంతో సమస్య ఏంటి అంటే, నేను తప్పనట్లేదు, ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్. కానీ దీంతో ప్రాబ్లం ఏంటంటే, ఒక బాబు గాని పాప గాని ప్రేమగా దగ్గరికి అమ్మ అమ్మ అనుకుంటూ వస్తారు కదా. అలా వచ్చినప్పుడు ఇప్పుడు ఈ బాబు 25 సంవత్సరాల తర్వాత నన్ను జడ్జ్ చేయకూడదంటే, ఈ రోజు నేనంతా పర్ఫెక్ట్ గా చేయాలి, ఒక్క తప్పు కూడా జరగకూడదు, చాలా జాగ్రత్తగా ప్రేమగా నేను విని చూసుకోవాలి. ఇలాంటి ఒక ప్రెషర్ లో ఆపరేట్ అయితే ఎలా ఉంటుంది? ప్రతి ఒక్క చిన్న యాక్షన్ ని రేపొద్దున జరగబోయే పర్ఫార్మెన్స్ ఆడిట్ కి ప్రిపేర్ చేసుకుంటూ మనం గనక బిహేవ్ చేస్తే మనం ఎలా తయారవుతాం? కాన్షియస్ గా ఉండొద్దు అని నేను చెప్పట్లేదు, కాన్షియస్ గా ఉండండి. కానీ ప్రతిదీ కరెక్ట్గా చేయడం సాధ్యం అవుతుందా? దట్ ఈస్ ద క్వశ్చన్. మీరు ఎంత బాగా చూసుకున్నా కూడా 25 ఇయర్స్ తర్వాత అప్పటి స్టాండర్డ్స్ ప్రకారం మీ పిల్లలు మిమ్మల్ని జడ్జ్ చేస్తే మీ పరిస్థితి ఏంటి? ఈ రోజు మీరు ఇంత ట్రై చేశారు, ఫెంటాస్టిక్, గ్రేట్ ఎఫర్ట్స్. కానీ రేపు వాళ్ళు ఏ యాంగిల్లో చూసి జడ్జ్ చేస్తారో మీ ఇమాజినేషన్ కూడా అందదు. మీ పేరెంట్స్ మీ పట్ల చేసిన తప్పులు మీరు చేయకుండా ఉన్నారు, కానీ మీరు కొత్త తప్పులు చేస్తున్నారేమో. దాని పరిస్థితి ఏంటి? వీటన్నిటికీ సొల్యూషన్ పేరెంటింగ్ అనేది ఇంకా కాన్షియస్ గా చేయాలి, ఇంకా బాగా చేయాలి, పర్ఫెక్ట్ గా చేయాలి, ఇలా అనుకోవడం కాకుండా నేను ఒక ప్రాక్టికల్ ఐడియా చెప్తాను, కన్సిడర్ చేయండి. ప్రతి ఒక్కళ్ళు పేరెంట్స్ పిల్లలకి ఇచ్చిన ట్రామా గురించి మాట్లాడుతున్నారే కానీ పిల్లలు పేరెంట్స్కి ఇచ్చిన ట్రామా గురించి ఎవరు మాట్లాడలేదు. మన జనరేషన్ పేరెంట్స్ మనల్ని ట్రామటైజ్ చేశారో నేను కాదనట్లేదు, కానీ మనం కూడా మన పేరెంట్స్ ని చాలా ట్రామటైజ్ చేశాం. దీని గురించి ఎవరు మాట్లాడరు. ఒక్కసారి ఈ యాంగిల్ కూడా ఆలోచిద్దాం. రీసెంట్ గా నేను ఒక ఫంక్షన్కి వెళ్తే అందరూ ఈ బంతి భోజనాల దగ్గర కూర్చున్నారు. ఒక యంగ్ మదర్ భోజనం అట్లా నోట్లో పెట్టుకోబోతుంది. పక్కనే కూర్చున్న పాప అంతమంది ముందు ఆవిడ లేచి అదంతా క్లీన్ చేసి మళ్ళీ వచ్చి కూర్చుంది. ఆమె ఎంబారస్మెంట్ ఫీల్ అయింది, అప్సెట్ అయింది. ఇలాంటి మాటలన్నీ చాలా చిన్నవి. ఆవిడ ఒక్కసారి ఒక బ్రీఫ్ మూమెంట్ చచ్చిపోయి మళ్ళీ బతికింది. ఇలా రోజుకు ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 10 సార్లు జరిగితే వాళ్ళు సేమ్ గా ఎలా బిహేవ్ చేస్తారు? కోపం లేకుండా, చిరాకు లేకుండా ఎలా బిహేవ్ చేస్తారు? మనందరం సూపర్ హ్యూమన్స్ కాదు. అండ్ అప్పటి సిచ్యువేషన్స్ కనుక మీరు గమనిస్తే, ఆ రోజుల్లో కొంతమందికి సెకండ్ సెటప్ ఉండేది. అండ్ ఒకళ్ళు కాదు, 2, 3 పిల్లలు కనేవాళ్ళు. హస్బెండ్ చివరి వరకు ఉంటాడో లేదో తెలియదు, ఆ భయంతో వీళ్ళు బతికేవాళ్ళు. ఒకళ్ళు కాదు, 2 కాదు, 3 పిల్లలకు వస్తున్న ప్రాబ్లమ్స్ ని, వాళ్ళ నీడ్స్ ని సైమల్టేనియస్ గా కేటర్ చేసుకుంటూ, వాళ్ళకంటూ ఒక సెక్యూరిటీ అనేది లేకుండా హస్బెండ్ విషయంలో కంప్లీట్ గా డ్రైగా వాళ్ళు ఆపరేట్ అయ్యేవాళ్ళు. ఇట్లాంటి పాయింట్ లో ఉన్న వాళ్ళు సరిగ్గా పిల్లల్ని పెంచాలి, తిట్టకూడదు, కొట్టకూడదు, ఒక్క మాట అనకూడదు. ఇది ప్రాక్టికల్ కానే కాదండి. మన పేరెంట్స్ తప్పు చేయలేదు అని నేను అనట్లేదు, వాళ్ళని ఫర్గ్యూ చేసేయండి అని కూడా చెప్పట్లేదు. అప్పుడున్న సిచ్యువేషన్స్ కి కింద మీద పడి వాళ్ళకి చేతనేనంత ఏదో చేశారు. దే ఆర్ ఇన్ హెల్ప్లెస్ సిచ్యువేషన్ దెమ్సెల్స్. మనల్ని గనక అక్కడ పెడితే మనం ఎలా బిహేవ్ చేసేవాళ్ళో మనకు తెలియదు. నేను బాగా చేసేవాడిని అని అనుకోవటం కాదు, నిజంగా ఏం జరుగుతుంది అనేది ఒక ప్రెషర్ వచ్చినప్పుడు మనం ఎట్లాగా ఇట్లా ఫోల్డ్ అయిపోతామో మనకే తెలుసు. కాబట్టి నేను బాగా పెంచాలి, పర్ఫెక్ట్గా చేయాలి అని అనుకోవడం కంటే నా బెస్ట్ నేను చేస్తున్నాను, రేపొద్దున వాడు ఎలా జడ్జ్ చేస్తాడో నాకు తెలీదు, ఐఎమ్ డూయింగ్ మై బెస్ట్ అండ్ ఐఎమ్ హోపింగ్ దట్ ఇట్ ఈస్ ఎనఫ్. ఇలాగా ఇప్పుడే క్లోజర్ తెచ్చుకోవడం మంచిది. అంతేగాని 20 సంవత్సరాలు నేను చేస్తాను, పర్ఫెక్ట్గా చేస్తాను ఇట్లా అనుకుంటే మాత్రం ఉన్న మనశ్శాంతి కొద్దిగా పోతుంది. అండ్ చేసి ఆ కొద్దిగా కూడా ఫ్రస్ట్రేషన్తో చేయటం, పిల్లల మీద మెల్లిమెల్లిగా ఒక రిజెంట్మెంట్ డెవలప్ చేసుకోవడం, అది బయటికి వాళ్ళకి చూపించకపోయినా, డైరెక్ట్గా చూపించకపోయినా కూడా ఇండైరెక్ట్గా ఎక్కడో ఒక్కడ అది బయటకు వస్తుంది. కాబట్టి ప్లీజ్ మేక్ పీస్ విత్ యువర్ సెల్ఫ్.